ప్రజలకు రాసినటువంటి పత్రిక. దీన్ని ఎవరు రాసిండ్రు? దీన్ని రాసినటువంటి వాళ్ళు ఎవరు? పౌలు. దీన్ని రాసినటువంటి వాళ్ళు ఎవరు? పౌలు. అయితే ముందు మీకు తెలియజేయనటువంటిది ఫస్ట్ విషయం, మీకు అలెగ్జాండర్ తెలుసు కదా? హల్లెలూయా. అలెగ్జాండర్ ఉండే, అలెగ్జాండర్ వాళ్ళ నాన్న ఫిలిప్. అలెగ్జాండర్ వాళ్ళ నాన్న ఫిలిప్. అలెగ్జాండర్ వాళ్ళ నాన్న పేరు ఫిలిప్. ఆయన ఏం చేసిండు అని అంటే, ఒక దేశంలో ఉన్నటువంటి గ్రీసు దేశాన్ని మొత్తం ఒక సామ్రాజ్యంగా తయారు చేసుకున్నాడు. ఆ సామ్రాజ్యాన్ని తయారు చేసుకొని అన్ని పట్టణాలను ఆయన గెలుచుకున్నాడు. అన్ని పట్టణాలను గెలుచుకున్నాడు. గెలుచుకున్న తర్వాత ఆ గెలుచుకున్నటువంటి పట్టణాలలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు గెలుచుకున్నాడు, కానీ ఒక్క పట్టణాన్ని గెలుచుకోలేకపోయాడు. ఒక పట్టణం గెలుచుకోలేకపోయాననేటువంటి ఒక బాధతోనే ఉంది. మరి ఈయన పట్టణాన్ని గెలుచుకున్నటువంటి పట్టణం ఏది అని అంటే అది సొలంకి. దాని పేరు సొలంకి. ఆ సొలంకి అనేటువంటి పట్టణము చాలా అందమైంది. సముద్రం దగ్గర ఉంటది, సముద్రం దీవుల పక్కన ఉంటది. చాలా సుందరమైనటువంటిది, బిజినెస్ లకు అనుకూలమైనటువంటిది. ఆ ప్రాంతంలో ఇప్పుడు మన బొంబాయి లాంటిది ఆ పట్టణం. అయితే ఆ పట్టణాన్ని ఆయన చేజిక్కించుకొని గెలవలేకపోయినటువంటి ఒక బాధతోని వేదనతోని కూర్చొని అందరినీ సైనికాధికారులంతా పిలిచిండట. హల్లెలూయా. పిలిచి, అయ్యా మరి బాబు మీరందరూ రండి అనగానే ఆ సైనికాధికారులు అందరూ వచ్చారు. నేను అన్ని గెలుచుకోగలిగిన, అన్ని పట్టణాలను నేను గెలవగలిగిన, కానీ ఈ సొలొనికి అనేటువంటి ఒక పట్టణాన్ని నేను గెలవలేకపోయినా, ఒకవేళ మీలో ధైర్యవంతులు, సాహసం చేసేటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని మీరు గెలిస్తే, దాన్ని గెలవగలిగితే, అది మన ఆధీనంలోకి వస్తే, దాన్ని మనం సంపాదిస్తే మీకు నా రాజ్యముల సగం భాగం ఇస్తా, అలాగే నేను నా కూతురును కూడా ఇచ్చి పెళ్లి చేస్తానట. హల్లెలూయా. ఎవరు ఈమె పేరేంటి అని అంటే, ఆ రాజు బిడ్డ పేరు తెస్సలోనికియా. ఆమె పేరు తెస్సలోనికియా. ఆమె పేరు ఆ ఉన్నటువంటి దాంట్లో ఈ రాజ్యం ఇస్తా, ఆ తర్వాత ఏం చేస్తా, పిల్లలు కూడా ఇస్తా, మీలో ఎవరన్నా వెళ్తారా అని చెప్పేసి అడిగినట. అడిగినప్పుడు ఆయన అన్నాడంట సరే అని చెప్పేసి అలా నుంచి ఒక సైన్యాధికారి లేచి నిలబడి అయ్యా నేను వెళ్తా, నన్ను మీరు ఆశీర్వదిస్తే అన్నాడు. ఎవరు? రాజుగారి దగ్గర నిలబడి ఉన్నాడు. అయ్యా నేను వెళ్తా, నన్ను ఆశీర్వదిస్తే అంటే, సరే బాబు వెళ్ళండి, వెళ్ళి చూడండి అని చెప్పి అన్నాడంట. ఆయన అప్పుడు ఏం చేసిండు, కెసెండర్ అనేటువంటి ఆయన ఒక సైన్య అధికారి లేచి ఆయన చక్కగా ఆ పట్టణానికి, ఏ పట్టణానికి పోయిండు ఆయన? సొలోనికి అనేటువంటి పట్టణానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన పోయిండు, అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి రాజుగారి దగ్గర నిలబడి ఆయన అన్నాడంట, అయ్యా మరి నేను పొయ్యొచ్చి ఆ పట్టణమును మొత్తం తుడిచిపెట్టేసిన అని అన్నాడు. హల్లెలూయా. అయ్యో ఎందుకు అలా చేసినావు? నేను చెప్పింది ఆ పట్టణాన్ని గెలవాలన్నా కానీ ఆ పట్టణాన్ని లేకుండా చేయడం కాదు కదా, ఆ పట్టణాన్ని తుడిచిపెట్టేయడం కాదు కదా, ఆ పని ఎందుకు చేసినావు అని చెప్పేసి కంగారు పడి అన్నాడంట. అన్నప్పుడు సార్ మీరు కంగారు పడనవసరం లేదు, ఎందుకనంటే ఆ పట్టణాన్ని నేను మొత్తం లేకుండా చేయలేదు, కాకపోతే దాని పేరు మార్చిన సార్ అన్నాడంట. హల్లెలూయా. ఆ పట్టణాన్ని పేరు మార్చి అని చెప్పి ఆయన సిగ్గుపడుతున్నాడు. ఆయన చెప్పుకుంటూ ఏం చేస్తుండో సిగ్గుపడుతున్నాడు. కొంచెం సిగ్గుపడుకుంటూ ఇట్లా మెలికలు తిరుగుతున్నాడు. ఇంకా ఆ పేరు చెప్పి నేను గెలవగలిగిన సార్, నేను తుడిచిపెట్టకపోలేదు అని చెప్పి అన్నాక, ఎందుకు బాబు సిగ్గుపడుతున్నావు ఏంది చెప్పు, అసలు ఏం చేసినావు నువ్వు అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, సార్ నేనేం చేయలేదు, ఆ పట్టణాన్ని అలాగే ఉంచినా, కానీ దానికి పేరు మార్చిన అన్నాడు. ఏం పేరు పెట్టావు అన్నప్పుడు ఆయన రాజు బిడ్డ పేరు ఏం పేరు? తెస్సలోనికే. అయితే ఆ పేరు, ఆ పట్టణానికి నేను తెస్సలోనికే అనే పేరు పెట్టిన సార్ అన్నాడు. అంటే ఈ రాజుగారి బిడ్డ పేరు తెస్సలోనికే. అయితే ఈయన సిగ్గుపడ్డది ఎందుకు? మరి సిగ్గెందుకు పడ్డాడు సార్ అని మీరు అనొచ్చు. అంటే ఆమె పేరు పలకడానికి, ఆయన పేరు చెప్పడానికి ఈయన కొంచెం మెలికలు తిరుగుతుంటే ఆ సమయంలో రాజుగారు అన్నాడట, మరి గెలిచినవా, ఏం పేరు పెట్టినవు అని అడిగితే తెస్సలోనికే అనే పేరు పెట్టిన సార్, అది ప్రపంచ పట్టణంలో ఉంది, అదే పేరును పెట్టి ఇచ్చిన, చాలా మార్పు చేసేసిన, అది మన ఆత్మలోకి వచ్చిందని. ఇంకా ఆయన
వెంటనే ఆ రాజుగారు కూడా ఎందుకు మరి ఈ పేరును కలిసినప్పుడు ఆయన సిగ్గుపడ్డాడంటే ఆ కెసెండరు ఈయన లవ్ చేస్తుండు, ఈ పిల్లలు ఎవరిని ఆ తెస్సలోనికే అనే పాపను లవ్ చేస్తుండు. ఇక అప్పుడు ఆయన కొంచెం సిగ్గుపడి చెప్పగానే ఓకే అయిపోయింది అనగానే ఇక ఆయన రాజుగారు కూడా ఆ మా బాబుకు ఆ తెస్సలోనికే ఇచ్చి ఆయనకు పెళ్లి చేసిన తర్వాత ఆ విధంగా రాజ్యం. ఎందుకంటే మీరు కొంచెం మీకు అర్థం కావాలి, ఈ తెస్సలోనికే అనే ఫస్ట్ పేరు ఏమున్నది, ఇది సొలొనికి, దీని పేరు సొలొనకి, దీని పేరు సొలొనకి అనే ప్రాంతాన్ని ఈ రాజుగారి పేరు మీద నిలబడ్డది. అయితే అక్కడ అప్పుడు మెల్లగా ఆ దేశానికి రోడ్ల వెడల్పు చేయడానికి అక్కడ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని సొలొనికి అనేటువంటి ఆ ఏదైతే తెస్సలోనికే ఉందో అక్కడ రాజు అందరి రోడ్లు నిర్మాణం చేస్తున్నప్పుడు అక్కడ ఒక పురాతనమైనటువంటి ఒకటి కట్టడం ఉన్నది. ఆ కట్టడం పేరు మనం అక్కడ యూదులు, రోమియోలు ఇంకా వగైరా వాళ్ళు జీవిస్తున్నారు. ఆ జీవిస్తున్నటువంటి దాంట్లో ఒక చర్చి, పురాతనమైనటువంటి చర్చి, దాన్ని సినగాగు అంటారు. దాని పేరు సినగాగు. మీరు చర్చిలలో చాలా మంది ఆ ప్రాంతంలో ఆ భాషలో వేసినప్పుడు ఆ సినగాగు అనేటువంటి ఆ చర్చి ఉన్నప్పుడు మరి రోడ్లల్లో వెళ్ళిపోతుంది, ఆ దాన్ని తీసివేయాలి, అది కూల్చివేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ చేసినప్పుడు అయ్యో ఈ సినగాగు అనేటువంటి దాన్ని చేయొద్దు కాబట్టి దీన్ని మనం భద్రపరచుకోవాలి కాబట్టి జపాను సాంకేతికమైనటువంటి ఒక మిషన్లను తీసుకొచ్చి ఒక 6 అడుగులు దాన్ని జరపడం జరిగింది. అయితే అది జరిపిన తర్వాత మెల్లగా ఏమైంది, ఆ సినగాగును అక్కడ నిర్మాణం ఆ జపాన్ మిషన్లతోని అక్కడ నిలబెట్టుకొని దానిలో వైపు నడుస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఆ విధంగా ఆ పట్టణానికి మరి ఆ పేరు రావడం జరిగింది. హల్లెలూయా.